నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కబ్జా కోరల నుండి ఆలయాలు బయటపడుతున్నాయి. కొన్ని శతాబ్దాల నాటి చరిత్రకు సాక్ష్యాలు బయటపడుతూ ఉంటే సమాజ్వాదీ పార్టీ మాత్రం దాన్ని కామెడీగా తీసుకుంటూ ఉంది. సంభాల్లో తవ్వకాలు ఏమాత్రం ఇష్టం లేని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం కింద శివలింగం ఉందన్నారు అఖిలేష్ యాదవ్. ముఖ్యమంత్రి అధికారిక నివాసం కింద కూడా శివలింగం ఉన్నట్లు తాను నమ్ముతున్నానని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి నివాసం కింద కూడా శివలింగం ఉందని నమ్ముతున్నానని, అక్కడ తవ్వకాలు జరిపేందుకు అందరం సిద్ధం కావాలన్నారు. ముందుగా మీడియా అక్కడకు వెళ్తే ఆ వెనుకనే తాము వస్తామని అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో తవ్వకాలు కొనసాగుతున్న నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సంభాల్లో పురాతన శివాలయంతో పాటు మెట్లబావి మొదలైనవి ఇటీవలే బయటపడ్డాయి. ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఇల్లు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి దగ్గరలోనే ఇవి బయటపడ్డాయనే ప్రచారం కూడా సాగుతోంది. దీంతో యోగి సర్కారు సంభాల్ను తీర్థయాత్ర స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. సంభాల్లో షాహీజామా మసీద్ సర్వే సందర్భంగా జరిగిన హింసాకాండ తర్వాత పాలన యంత్రాంగం ఒక పురాతన శివాలయాన్ని గుర్తించింది. దానిని 1978లో మూసివేశారని తేలింది. చందౌసిలో రెవెన్యూ శాఖ తవ్వకాలు జరిపినప్పుడు ఒక భారీ మెట్లబావి కూడా బయటపడింది. సంభాల్ను తీర్థయాత్ర స్థలంగా రూపొందించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడి బావులు, చెరువులను పునరుద్ధరించనున్నారు. గత రికార్డుల ప్రకారం సంభాల్లో 19 బావులు ఉండేవి. చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. కొత్త నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. వాటిపై బుల్డోజర్ యాక్షన్కు దిగి సంభాల్లోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయడానికి యూపీ సర్కార్ సిద్ధమైంది. ఇది జీర్ణించుకోలేని అఖిలేష్ యాదవ్ తన కామెంట్లతో కుళ్ళు కామెడీకి కేర్ ఆఫ్గా నిలుస్తున్నారు.